తెలియపరిచిన మాటలు ఎలా అని మనం చూస్తే ఆయన నమ్మిన వారందరూ ధనులు. నిజమే, ధనవంతులని గర్విష్ఠులు ఉన్న వారిని దారిద్రులుగానే నిలబెడతారు. దీనస్థితిగా ఉన్న వారందరినీ దేవుడు ఘనమైన వాటిలో నిలబెడతాడు. దీనులు దరిద్రులు అన్న మాట ఏ విషయంలో మనం చూస్తే గుణం విషయంలో చెప్పాడు, క్రియల విషయంలో చెప్పాడు. ధనము అనే మాట మనం చూస్తే ధనము చూసి దేవుని ఎందుకు చూడరు, దేవుని వైపు కూడా చూడాలి. అవసరాలు తీరిపోతున్నాయి కాబట్టి దేవుడు అక్కడే ఉన్నాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు మరొకసారి, సింహాసనం నుండి ఆయన బలవంతు పడకు వేసిన దీనులను ఎక్కించను, ఆకలి వారికి మంచి పదార్థాలతో సంతృప్తిపరిచి ధనవంతులను వట్టి చేతులతో పక్కవేసి అబ్రహాం అతని యుగాంతుల వారు అతని కనికరము చూపి అబ్రహాం యొక్క వాగ్దానం చూస్తే మరి తన సంతానం అనగా ఏసావు కుమారుడు యాకోబు సంతతికి మనకు 12 గోత్రముల వారు. వీళ్ళెవరు అంటే యుగాంతరం ఆయన సేవను కొనసాగించేవాడు. అందుకే జీవం గల దేవుడు ఈ భూమి మీద రావడానికి తన నమ్మిన వారికి తన తరతరాల వరకు కూడా గొప్ప ఇడవకుండా ఇచ్చేవాడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే తండ్రులను ఉద్యోగస్తులు ఉంటే పిల్లలు ఏం చేస్తున్నారు, చదువు ఉంటే రిటైర్మెంట్ అయిపోయి దాంట్లోకి పిల్లలు ఎక్కించుకుంటున్నారు. అలాగే తల్లులు పాస్టర్లు అయితే పాస్టర్లు రిటైర్మెంట్కి రాకముందే ట్రైనింగ్ ఇచ్చైనా ఈ యొక్క గుడి స్వాధీనం వాళ్ళకి సమాధానం పరుస్తున్నారు. అంటే వీళ్ళు ఎలా సాగుతారు అని మనం చూస్తే ఏ ఉద్యోగంలో ఉన్నవాడు ఆ ఉద్యోగానికి సమర్థులై ఉన్నాడు. ఆనాడు అబ్రహాముని ఏర్పరిచిన దేవుడు అబ్రహాముతో ఆగలేదు, తన కుమారుని ఏర్పరచుకున్నాడు, కుమారుడు ఆగలేదు. యాకోబుని ఏర్పరచుకున్నాడు, యాకోబుతో ఆగలేదు. తరతరాలు కృపణిస్తూనే ఉన్నాడు. అందుకే ఇక్కడ మరి చెబుతుంది, అంతటా మరియా ఇంచుమించు 3 నెలల ఆమెతో ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళేది. స్థిరమైన మాట. ఎందుకంటే మరి అందరూ కూడా అట్లా అందరూ వచ్చి చూశారు, చాలా సంతోషపడ్డారు. వృద్ధాపం వచ్చి ఆ బిడ్డలకు అన్నమాట చాలా భయంకర స్థితి. చాలా మంది ఇప్పుడు నడువయసు అంటే పిల్లరా మరి వృద్ధాపంలో కూడా వారికి అన్ని అవయాలు సరిగా ఉంటే బిడ్డలకు అనగలుగుతున్నారు. అలాంటి వాళ్ళు ఉన్నారు. మందిరాల్లోకి వచ్చి మరి దేవుడు ఆస్వాదిస్తే ఆ గర్భాన్ని తెరిచినప్పుడు బిడ్డల కన్నులు కూడా ఉన్నారు. మరి ఆనాడు వాగ్దానం చేసిన దేవుడు అబ్రహాముతో మాట్లాడిన దేవుడు కొన్ని సంగతి వృద్ధాపంలో ఉన్నానని నా బిడ్డ పిల్లలు కావద్దు అనుకుంటే ఆయనకి ఆయుష్ కూడా పెంచాడు. వృద్ధాపం అంటే ఆయనకి అక్కడ లేదు. పిల్లలు దేవునికి ఇష్టమైతే ఆయన భూమి మీద ఆయన నచ్చిన రోజులు ఉంచగలడు. మనం మంత్రంలోకి వచ్చి ఒకటే కాదు కానీ కొన్ని సంగతులు జ్ఞాపకం చేసుకోవాలి. 1 మన ఆయుష్ని పెంచుకోవడం, 2 ఆరోగ్యం తెచ్చుకోవడం, 3 మన పేదరికాన్ని ఐశ్వర్యవంతులుగా చేయడం, 4 ఆయన దినములు మనం నిలబడుచున్నప్పుడు ఆయన కృపను అధికము చేసుకోవడం, తెలియని మహిమను మనం అనుభవించుకోవడం. ఈ మహిమ ఎవరు అనుభవిస్తారు, ఎవరిస్తారు? మామూలుగా ఉంటే ఎవరు తెలుస్తుంది? ఎవ్వరికి తెలియదు. దేవుడు పరిచయం చేసేవాళ్ళు, పరిచయం చేసి అనుభవించిన వాళ్ళు మాత్రమే తెలుసు తప్ప మామూలులకు అర్థం కాదు. చెప్పిన వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే నిర్వీకారముగా ఉంటుంది. వాళ్ళు చెప్తా ఉండే అదే పని వాళ్ళకి వాళ్ళు సంపాదించుకోవాలి అదే అంటారు. కలిపిలేరా నీ సంపాదన ఎంత సంపాదించి ఇచ్చినా ఇది రమ్మంటే రాదు. ఇది ఎంత గొప్ప ధన్యత అంటే చెప్పుకోవడం లేదు. అంత గొప్ప ధన్యత. సంతోషం ఉందని చెప్పింది చూడు, అది నా ఉప్పొంగుతుందని చెప్పింది చూడు. అక్కడ ఉన్న ఆవిడ గురించి మనం మరింత వింటే అంతకు ముందు ఆ రాసిన వాక్యలు ఏమైపోయింది, చాలా పరుగులు తీసింది. ప్రయాసలేని ప్రయాణం. అలాంటి ప్రయాణం నాకే అనుకోలేదు. కానీ ప్రభు దినములు వచ్చేసరికి సంతోషం, ఆనందము కలిగిన. అందుకే శ్రమట ఎప్పుడూ ఉండదు. శ్రమ ఒక సుట్టం లాంటిది. శ్రమ వస్తే ఒక సుట్టం లాంటిది అంటారు. అది వచ్చి ఎంతో కాలము ఉండదు. అది వచ్చి దానికి ఎక్కువ మర్యాద చేస్తే అదంతా ఇంకో 2 రోజులు ఉందామనుకోవడం. దాన్ని మర్యాద చేయకపోతే నేను సుట్టమైనంతే కదా,
వచ్చేవాడు ఫస్ట్ రోజే మాసం, రెండో రోజు ఏమంటారా వచ్చిన ఉప్పొంగుచున్నప్పుడట బిడ్డ కనక ముందు ఉన్న శ్రమ బిడ్డ కన్నాక బిడ్డ ముఖం చూసే ఉండదట. అటు శ్రమ అనే ఆలోచన కూడా ఉండదట. ఎందుకన్నాడు ప్రసదినాలు కావాలి, ప్రతి బిడ్డకి ఏం కావాలి? ప్రసదినములు కావాలి. ప్రసదినము లేని వాడు దేవుడు అక్కడ సన్ని చేయలేడు. ప్రతి బిడ్డకి ప్రసదినాలు కావాలి. ప్రసదినాలు ఉంటేనే ఆ కష్టం ఆ పేరు తెలుస్తుంది. అలా పెరుగులాట దేవుడితో ఉంటేనే నీ ప్రేమ అనుభూతి తెలుస్తుంది. కృప పొందుకుంటేనే ఆ అనుభూతి తెలుస్తుంది. ఏ కృప లేదంటే ఆత్మ లేని నా వాడు కాదు. అందుకే ఇక్కడ మరీ చెప్తుంది, బిడ్డను కలుచున్నప్పుడు కంటే కన్యాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎలాంటి అనుభవాలు చెప్తుందండి దేవుని స్తోత్రములు. అందరూ చూసి ఇలాంటి పేరు ఎందుకు పెట్టారు, ఇలాంటి పేరు మీ ఊళ్ళో ఎవరు లేదుగా అంటే, మరి ఇంతకు ముందు మనం చూస్తే మా తాత పేరు అప్పన్న, నా కొడుక సామాన్యట్ అంటే, తాత ఏమో సామాన్యట్ అంటే, తండ్రి ఏమంటే అప్పన్నెట్ అంటాడు. అది పుట్టిన వెంటనే ఇప్పుడు అవి ఉన్నాయా ఆలోచించండి. అది పుట్టిన గడియలు నక్షత్రము అన్ని చూసుకొని చక్కగా ఒక పేరు బలం చూసి పేరు పెడుతున్నారు. ఆ పేరును కూడా మనం చూస్తే కొన్ని సంఘటనలో కొంతమంది పేరు నోరు తిరగట్లా రాస్తున్నారు కదా, ఆజ్ఞాపించినప్పుడు తిరగకపోతే ఏం చేయను ఊగేస్తున్నాను నేనైతే. దేవుని స్తోత్రములు హల్లెలూయా. ఒకటే ఓ మొక్కకు రెండు తగిలిస్తున్నారు. అక్షరం ఒక బారు లేదు. ఇదివరకు ఎంత బారు పెరిగి ఎవరికి పెట్టినా చక్క పొడువుగా 3 పేర్లు కలిపి ఒక పేరు ఉండేది. అందుకే వాక్యం సెలవిస్తుంది, యాహోవను రాసిన అందుకు వారందరూ ఆశ్చర్యపడి వెంటనే అతను నోరు తెరవబడి నాలుగు సడలి అతను దేవుని స్తుతించుచు మాట్లాడసాగెను. హల్లెలూయా. అంత పసిబిడ్డ మాట్లాడటం ఏంటి ఆశ్చర్యమా కాదా? మరి దేవుని చిత్తమే అది. అందుకే పిల్లలు ఇక్కడ అన్నాడు దేవుని స్తోత్రములు హల్లెలూయా. అందరూ బట్టి వారు ఒక 11 రోజులకి ఈ 11 రోజులకే మాట్లాడేసేటంటే మరి ఎలా ఉంటుందో భయం కాదు అందరికీ. ఈ 11 రోజులు మాట్లాడి ఇది ఎట్లాంటి వాడు అవుతాడు ఏంటో అని చుట్టుపక్కల అందరూ చెప్పుకున్నాడు. కాదు దేవుని హస్తం అతను తోడుంది కాబట్టి అతను మాట్లాడాడు. అతని యందు చాలా మంది ఆశ్చర్యము. ఈ మాట ఏంటని మనం చూస్తే అతను బట్టి దేవుడికే మహిమ కలుగుతాయి. దేవుని స్తోత్రములు హల్లెలూయా. మరియు అతని తండ్రి జకరయ్య పరిశుద్ధాత్మ పూర్ణుడై ప్రవచించారు. ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు చిత్తపబడును గాక. ఆయన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలిగజేశారు. తన సేవకుడైన దావీదు వంశస్థులందు మన కొరకు రక్షణ సంగమును అనగా మన శత్రువుల నుండి మనల్ని ద్వేషించి వారందరికీ చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేశాను. ఎందుకు అంటే సువార్తమానం తెలియపరచడానికి బిడ్డని దేవుడు ఇచ్చాడు. దేవుడు వాడుకుంటున్నాడు. గర్భంలో కానిచ్చే బిడ్డని వాడుకుంటున్నాడు. అందుకే అతడు 11 రోజులకే మాట్లాడాడు. వారందరికీ తెలియపరచడానికి జక్కయ్య మాట్లాడాడు. పరిశుద్ధాత్మతో ఉండి పరిశుద్ధాత్మ దేవుడే తెలియపరిచాడు. దేవుని స్తోత్రములు హల్లెలూయా.